హాయ్ ఎవరోన్, దిస్ ఇస్ సురేష్ నాయుడు, టీమ్ షన్ ఇండియా. ఓం నమ శివాయ. ఆల్రెడీ మీరు తమ్నేల్ చూసే ఉన్నారు. అయితే ఈ మహాశివరాత్రి సందర్భంగా మన షై ఇండియా అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టైము 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కాంటెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. అయితే ఈ వీడియో అంతా కలిపితే అరౌండ్ 8 to 10 minutes ఉంటుంది. ప్రాపర్గా ఓపిక్గా చూడగలిగితే ఈ క్యాష్ ప్రైజ్ కాంటెస్ట్ ఏంటి, ఆ ప్రైజ్ మనీ ఎలా ఇవ్వడం జరుగుతుంది, అంతేకాకుండా ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మన శివరాత్రి సందర్భంగా 13th ఈవినింగ్ 5 to 9 PM మధ్యలోని ఆఫర్స్ రన్ అవుతాయి. ఆ ఆఫర్స్లో మీకు ఇంకా ఆల్ టైమ్ బెస్ట్ ఆఫర్స్లో ఇంకా 25% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని తాలూకా డీటెయిల్స్తో పాటు క్యాష్ ప్రైజ్ తాలూకా డీటెయిల్స్ కూడా మీకు ఈ కాంటెస్ట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలనేది కూడా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఓపిక్గా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్, అయితే ఒకసారి చూడండి, మనకి అర్థమవుతుంది. రైట్, ఆల్రెడీ మీరు తమ్నేల్ చూస్తున్నారు. నెక్స్ట్ అయితే ఈ కాంటెస్ట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలంటే మనకి ఈ శివరాత్రి సందర్భంగా మీరు ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలంటే ఏం లేదు, సింపుల్గా ఫస్ట్ పాయింట్ చూడండి, మహాశివరాత్రి లేదా శివుని ప్రాముఖ్యత. అంటే ఈ మహాశివరాత్రి గురించి కావచ్చు, లేదంటే శివుని ప్రాముఖ్యత. జనరల్గా మహాశివరాత్రి అంటే చరిత్ర ప్రకారం శివపార్వతిల వివాహ సందర్భంగా ఆ రోజు నైట్ అంతా మేల్కొని తాండవం చేయడం, అదే డ్యాన్స్ చేయడం అనేది జరుగుతుందని చరిత్ర చెప్తుంది. అయితే ఇప్పుడు ఇలాగే చెప్పాలని లేదు, మీకు సపోజ్ మన ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి ఈ ఎడ్యుకేషన్లో మనం ప్రిపరేషన్లోని ఈ శివతత్వం, శివుని గురించి మనకి హిస్టరీలో ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, తెలంగాణ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, లేదంటే మన హెరిటేజ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు. సపోజ్ మన ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుందాం అందాక. సో ప్రపంచంలోనే మొట్టమొదటి శివలింగం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా గుడిమల్లం అని. ఆ తర్వాత మనకి ఇంకా మన చరిత్రని ఫస్ట్ శాతవాహనంతో మొదలెడతాం కాబట్టి ఆ శాతవాహనంలోని శివుని తాలూకా విశిష్టత గురించి, అదేవిధంగా తర్వాత ఇక్ష్వాకులకు వస్తే వీర పురుషోత్తముడు ఫస్ట్ శివునికి ప్రభావితం అయ్యి తర్వాత తన భార్యల తాలూకా దీంతో ప్రభావితం అయ్యి వేరే మతంలో మారిపోవడం. ఆ తర్వాత కాకతీయులకు వచ్చేటప్పటికి డ్యాన్స్ ఆఫ్ వారియర్స్, అదే పేరణి నృత్యం గురించి. తర్వాత ఇంకా కొంచెం ఆ రెడ్ రాజుల దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడికి వచ్చేటప్పటికి గోడరాయిడ్లు అంటే శివతత్వాన్ని ప్రచారం చేయడం గురించి, లేదంటే భూహత్పాతం అని పైనుంచి శివనామం జపిస్తూ కిందకి దూకేయడం. ఇంకా కొంచెం ఆ పల్నాటి యుద్ధం అసలు మతం మీద ఒక పెద్ద యుద్ధమే జరిగిందని ఇలా మనం చదువుకుంటూ రావడం జరిగింది. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టే కాదు, అంటే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ కాంటెస్ట్ అనేది మన కాంపిటేటివ్ యాస్పిరెంట్స్కి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో కొంత మేలు జరిగేలాగా ఉండాలి. దాంతోపాటు మీకు కొంచెం ఎప్రిషియేషన్ లాగా క్యాష్ ప్రైజ్ని కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కాంటెస్ట్ పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ కాంటెస్ట్లోని నేను చెప్పినట్టే కాకుండా తర్వాత నెక్స్ట్ మనకి 59 seconds కన్నా తక్కువ వీడియో బయట ఉండాలని, వీడియోని కూడా ఇలా హారిజెంటల్ కాకుండా వర్టికల్గా పెట్టండి. ఎందుకంటే మీ తాలూకా వీడియోని ఏదైతే ఉందో బెస్ట్ వీడియోస్ని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత ఇంకొక పాయింట్ ఏంటండి, మనకి నో ఏజ్ లిమిట్ అన్నాను కాబట్టి మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే కాంపిటేటివ్ యాస్పిరెంట్సే కాకుండా మీ పేరెంట్స్ ఎవరైనా ఆధ్యాత్మికంగా శివుడి మీద పట్టుండి మహాశివరాత్రి విశిష్టత తెలిస్తే వాళ్ళు కూడా ఈ కాంటెస్ట్లో కాదు, మీరు ఏ కాంటెస్ట్లో అయినా ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, మహాశివరాత్రి లేదా శివుని ప్రాముఖ్యత అన్నాను కాబట్టి ఆ కాంటెస్ట్లో కూడా మీరు ఈ వీడియో బయట చేసి పంపించవచ్చు. చూడండి, ఫస్ట్ పాయింట్ మహాశివరాత్రి లేదా శివుని ప్రాముఖ్యత, సెకండ్ పాయింట్ చరిత్ర మరియు హెరిటేజ్ కల్చర్ని ఉద్దేశించి మీరు ఏ విధంగా చెప్పొచ్చు. అదేవిధంగా తర్వాత 59 seconds కన్నా తక్కువ వీడియో ఉండాలి, అంటే 59 seconds ఉండొచ్చు. అంతకన్నా ఎక్కువ ఉంటే ఈ వీడియోని మిమ్మల్ని ఈ కాంపిటీషన్లోకి పరిగణలో తీసుకోవడం జరగదు. ఒకవేళ వీడియో బాగుంటే ఆటోమేటిక్గా మన యూట్యూబ్ ఛానల్లో మీ పర్మిషన్తో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. కానీ మనకి అయితే మాత్రం ఆ వీడియోని ఏదైతే కాంపిటీషన్ పరిధిలోకి తీసుకోవడం జరగదనమాట. గుర్తుపెట్టుకొని ఈ వీడియోని మనకి ఎప్పుడులోగా పంపించాలంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత మీ ఇష్టం, వెంటనే చేయగలిగితే వెంటనే చేయండి, లేదంటే లాస్ట్ డేట్ అంటే 13th February ఈవినింగ్ 6 PM లోపు, అంటే ఫ్రైడే ఈవినింగ్ 6 PM లోపు మనకి ఈ వీడియో పంపించాల్సి ఉంటుంది. అయితే చెప్పాను కదా ఆల్రెడీ నో ఏజ్ లిమిట్ అని. చూడండి, వీడియో ఎడిటింగ్ చాయిస్ అనేది మీదే. ఈ ప్లెయిన్గా వీడియోని పంపించినా పర్లేదు, లేదంటే మీరు ఏదైనా దాన్ని ఎడిట్ చేసి పంపించినా దట్స్ యువర్ చాయిస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత బెస్ట్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి ఈ బెస్ట్ వీడియోస్ ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే మన యూట్యూబ్ ఛానల్లోని దాన్ని మనం ఒక్కొక్కటి రీల్స్ లాగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందుకని నేను అన్నాను, ఫోన్ని ఇలా హారిజాంటల్ కాకుండా వర్టికల్గా
పంపించగలిగితే మనకి షార్ట్స్లో ఈజీగా అప్లోడ్ చేయడానికి బాగుంటుంది అనమాట. సో అయితే దీని తాలూకా ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఏంటి మీకు బెనిఫిట్స్ అంటే, ఒకసారి మనం చెప్పాం కదా థంబ్నెయిల్ మీద క్యాష్ ప్రైజ్ 10,000 అని. అయితే ఫస్ట్ ప్రైజ్కి వచ్చేటప్పటికి మనకి 3,000 ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ప్రైజ్కి వచ్చేటప్పటికి 2,000. తర్వాత థర్డ్ నుంచి 7th వరకు 5 మెంబర్స్కి ఒక్కొక్కరికి 1,000 ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని మొత్తం అరౌండ్ 10,000ని ఇలా స్ప్లిట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మీరు మనకి నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను ఆల్ టైమ్ బెస్ట్ ఆఫర్స్లో ప్రైసెస్ ఎలా ఉంటాయి. దానిలోని మీకు ఇంకో 25% తగ్గించడం జరుగుతుంది. అందుకని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ వీడియో ఎండింగ్లో ఇంకొక స్పెషల్ ఆఫర్ కూడా మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే అప్పటి వరకు దీని తాలూకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తే 15 సెకండ్స్ కదా, మీరు అటెంప్ట్ ఇచ్చి ఒక 10 to 15 సెకండ్స్ అటెంప్ట్ ఇచ్చి వీడియోలో పార్టిసిపేట్ చేసిన, అంటే ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన మీకు ఆల్ టైమ్ బెస్ట్ ఆఫర్స్లో ఇంకా అడిషనల్గా 25% డిస్కౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేస్తాను. చూడండి, మహాశివరాత్రి ఆఫర్స్ 13th ఫిబ్రవరి ఈవినింగ్ 5 to 9 మధ్యలో స్టార్ట్ అవుతాయి. అయితే దాని తర్వాత కూడా 6 months ఆఫర్స్ ఉంటాయి. తర్వాత 1 year ఆఫర్ అప్ టు శివరాత్రి వరకు కూడా 1 year ఆఫర్స్ ఉంటాయి. ఈవినింగ్ 5 to 6 మధ్యలోని అప్పుడప్పుడు ర్యాండమ్గా మీకు స్పెషల్ ఆఫర్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అయితే చూడండి ఒకసారి, ఫస్ట్ కాలం ఏదైతే ఉందో అందులోని 5 to 6 PM మధ్యలోనే ఆల్ టైమ్ బెస్ట్ ఆఫర్స్. ఈ ఆల్ టైమ్ బెస్ట్ ఆఫర్స్లోని ఏపీఎస్సీ టీజీపీఎస్సీ గ్రూప్ 2 మనకి 2,000కి రావడం జరుగుతుంది. అయితే ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తే మీకు 25% డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి 1,500కి రావడం జరుగుతుంది. అదేవిధంగా సైఎస్ఆర్ కోర్సెస్కి వచ్చేటప్పటికి 400కి రావడం జరుగుతుంది. మీరు కానీ ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తే ఒక 100 తగ్గి 300కి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇండివిజువల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇండివిజువల్ కోర్సెస్ 300 కదా, మీకు 75 తగ్గి ఆల్మోస్ట్ 200కి రావడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 215 to 220 ఇలా అవుతుంది అనమాట. ఫుల్ కోర్సెస్ 800 ఉంది కదా, ఫుల్ కోర్స్ అంటే అదర్ దాన్ గ్రూప్ 2కి వచ్చేటప్పటికి మనకి ఎన్టీపీసీ ఆర్ఆర్బీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఏవైతే గ్రూప్ 2 అని కోర్సులు ఏవైనా కానీ మీకు 800 కోర్స్ కాస్త 600కి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇండివిజువల్ టెస్ట్ సిరీస్కి వచ్చేటప్పటికి మనకి రీసెంట్గా లాంచ్ చేసిన ఇండివిజువల్ టెస్ట్ సిరీస్తో సహా ఇప్పుడు మనకి ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ అయితే 200కి రావడం జరుగుతుంది. కాంబో టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో, క్లాస్ రూమ్ టెస్ట్లు ప్లస్ ఇండివిజువల్ టెస్ట్లు అన్ని కలిపి కాంబోలో పెట్టాం, ఇది 800, 600కి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 5 to 6 PM కానీ మిస్ అయ్యారనుకోండి, 6 to 9 PM మధ్యలోని 3 months కోసం ఏపీఎస్సీ గ్రూప్ 2కి వచ్చేటప్పటికి 2,500. సో బెటర్ మీరు కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. ఒకవేళ పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా ఆల్ టైమ్ బెస్ట్ ఆఫర్స్లో టైము 5 to 6 PM రాసి పెట్టుకోండి డేటు. అంటే చాలా వరకు ఆఫర్స్ అయిపోయిన తర్వాత అడుగుతున్నారు, అందుకని మీరు చూసుకోండి. బెస్ట్ టైం 3 months ఆఫర్కి వచ్చేటప్పటికి మనకి 6 to 9 PM మధ్యలోని కొంచెం వేరియేషన్ ప్రైసెస్ ఉంటాయి. సో అవి చూడండి. తర్వాత మీరు 6 months ఆఫర్లో తీసుకోవాలనుకోండి, అదే 13th ఈవినింగ్ 9 PM టు నెక్స్ట్ డే అంటే 14th Feb 9 AM మధ్యలో 6 months ఆఫర్స్ రన్ అవుతాయి. ఇక్కడ ప్రైసెస్ అన్నీ నేను చాలాసార్లు చెప్పాను, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు డీటెయిల్గా చూసుకోండి. లేదంటే కిందన కనపడుతున్న నెంబర్లకి మళ్ళీ చెప్తున్నా, మన షైన్ అకాడమీలోని ఒక్క కోర్సుకున్న ఆ కోర్సు 1 రూపీ అయినా కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకునే పర్చేజ్ చేయండి. ఆ కోర్స్ డ్యూరేషన్ ఎంత, దానివల్ల ఏంటి ప్రిపేర్ అయితే ఏ జాబ్ వస్తుంది అనేది కూడా మీరు డీటెయిల్గా తెలుసుకునే పర్చేజ్ చేయండి. ఆ తర్వాత మనకి 14th 9 AM నుంచి మనకి ఫిబ్రవరి 15th మహాశివరాత్రి ఎండింగ్ వరకు 1 year ఆఫర్ రన్ అవుతుంది. మధ్యలో మీకు చెప్పాను కదా లాస్ట్లో స్పెషల్ ఆఫర్స్ అని, మధ్యలో మీకు ఏం పెడతాం అంటే 3 months ఆఫర్ ఆల్ టైమ్ బెస్ట్ ఆఫర్స్ పెట్టడం జరుగుతుంది. సో ఈ ఆల్ టైమ్ బెస్ట్ ఆఫర్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్స్లో ఇక్కడ ఇచ్చిన దానికన్నా మేబీ 100 తక్కువ ఉండొచ్చు, 100 సేమ్ ప్రైస్ ఉండొచ్చు. అందుకని అలర్ట్గా ఉండండి, మన యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. కానీ అన్నిటికన్నా ఆల్ టైమ్ బెస్ట్ ఆఫర్స్ ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తే మాత్రం ఈ ఆల్ టైమ్ బెస్ట్ ఆఫర్స్ కన్నా ఇంకో 25% తక్కువ ఇస్తాం కాబట్టి పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, చివరగా మన షైన్ అకాడమీ యూట్యూబ్ వ్యూవర్స్ కోసం స్పెషల్ ఆఫర్ ఏంటంటే, మనం ఈ కాంటెస్ట్ కండక్ట్ చేస్తున్నాం కదా, ఈ కాంటెస్ట్ కండక్ట్ చేసిన దానిలో పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్ కోసం దక్కే ఆఫర్స్ ఏదైతే ఉన్నాయో, ఆల్ టైమ్ బెస్ట్ ఆఫర్స్ కన్నా ఇంకో 25% ఏదైతే ఆఫర్ ఉంటుందో, ఈ ఆఫర్స్ని ఈ వీడియో అప్లోడ్ అయిన ఒక ½ an hour వరకు మాత్రమే. ఎందుకంటే సైఎస్ఆర్ డైరెక్షన్స్లో ఎవరైతే మన యూట్యూబ్ వ్యూవర్స్ ఉన్నారో, వాళ్ళు వీడియో ప్లే అయినట్టునే చూస్తున్నారో వాళ్ళకు ఉపయోగపడాలి, వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో ఏదైతే అప్లోడ్ అవుతుందో ఒక ½ an hour వరకు మాత్రం ఈ ఆల్ టైమ్ బెస్ట్ ఆఫర్స్ కన్నా ఇంకొక 25%
డిస్కౌంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ఆఫర్స్ అనేది ఎగిరిపోతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్‌గానే మీకు 13th ఫిబ్రవరి ఈవినింగ్ 5 to 9 PM మధ్యలోని 3 మంత్స్ బెస్ట్ ఆఫర్స్ అనేది రన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో, ఈ కాంపిటేటివ్ ప్రిపరేషన్‌లోని మనకి ఎంతో కొంత 1 మార్క్, 2 మార్కులు ఉపయోగపడేలాగా ఈ కాంటెస్ట్‌ని డిజైన్ చేయడం జరిగింది. సో, అందుకని మీరు ఈ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా ఈ 2026 అనేది నోటిఫికేషన్స్ ఇయర్ కాబట్టి ఈ ఇయర్‌లో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ రావాలి. ఆ వచ్చిన నోటిఫికేషన్‌లోని మీరు మిస్ అవ్వకుండా జాబ్ కొట్టి మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆనందంగా ఉంటూ లైఫ్‌లో మంచి సక్సెస్ చూడాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ సురేష్ నాయుడు. థాంక్ యూ సో మచ్.